ఆదోని బైపాస్ రైల్వే బ్రిడ్జ్ పక్కన అహ్మద్ పరిశీలించారు. కాంట్రాక్టర్ కు పని ఇవ్వలేదని పని చేసేవారు చెప్పారు. సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల కాలనీలు, కొత్త ఇల్లు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ బైపాస్ ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కలల ప్రాజెక్టు అయినప్పటికీ నాసిరకంగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. ప్రభుత్వాన్ని రోడ్లు, బ్రిడ్జ్ నాణ్యతకు చర్యలు తీసుకోవాలని మళ్లీ వాళ్ళు డిమాండ్ చేశారు. నరేంద్ర యాదవ్, హఫీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే, సో ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పరిశీలించడానికి వచ్చినాం మేము. సో ఇది ఇలా ఉంది, నాణ్యత మరి మంచిదా కాదా అధికారులు ప్రభుత్వమే చూడాలి. యాదవ్ చూడండి, ఇక్కడ రేట్లు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. చూసుకున్నట్లయితే మరి పీక్తే వచ్చేటట్లుంది. ఇది మన భవిష్యత్తు, ఆధునిక భవిష్యత్తు. మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు దీనిపై ఏమంటారు మీరు? చూడండి పరిస్థితి, కొడితే మొత్తం పోతుంది. ఇక ఇది దుస్థితి మన ఆదోని బ్రిడ్జ్. ఇది బైపాస్ ఆదోని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు కలల ప్రాజెక్ట్. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదోని బైపాస్. చూడండి, ఇది టూప్ పాలిష్. చూడండి, చేతికి వచ్చేస్తుంది. ఇంకా నాకు ఎందుకు పీకలాడు మనకి. ఇది చీలిపోయింది, అది చీలిపోయింది. ఇది అసలు గ్యాప్ ఏం అర్థం కూడా లేదు. ఇది చూడండి, ఇక్కడగా అంతా చాలా పనిలాగా ఉంది. ఇది మొత్తం చెక్కలు చెక్కలు లేచిపోయినాయి. దేవుడే కాపాడాలి. చూడండి, మొత్తం యాడ్ చేసిన క్రాక్స్, ముక్కలు ముక్కలు అంతా సిమెంట్ వెళ్ళిపోతుంది. గాడ్ సేవ్ ఆదోని. బ్రిడ్జిలు కోల్పోవడం చూస్తున్నాము, కూలిపోవడము. మరి ఈ బ్రిడ్జ్ అలా కాకూడదని ఆశిద్దాము. సో ఇంత బురదలో కూడా వీళ్ళు రోడ్డు వేయమంటున్నారు. మరి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. సో మరి ఇలాంటి చిత్రాల నుంచి ఎలా మనం వెహికల్ కాబట్టి సర్వీస్ రోడ్ కంపల్సరీ అనమాట.